జనసేనాని కేవలం ఏపీకే పరిమితం కాబోవడం లేదు. ఆయన బరువు బాధ్యతలు అంతకు మించి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా దక్షిణాదిని పాగవేయాలని భావిస్తున్న కాషాయ దళానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా మారారనే అభిప్రాయాలు దృఢంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దక్షిణాదిలో భారీ రాజకీయ పరిణామాలు సంభవించిపోతున్నాయనే అభిప్రాయాలకు ఊతమిస్తోంది. మరి పవన్ పాత్ర దక్షిణాదిలో ఎలా ఉండే ఛాన్స్ ఉంది? పవన్ ద్వారా దక్షిణాదికి బాటలు వేసుకుంటున్న బీజేపీ దక్షిణాది రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయట. అది కూడా ఏపీ నుంచే ప్రారంభం కాబోతాయంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రధాని మోదీకి, అమిత్ షాకు ఎంతో ఆప్తుడిగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కేంద్రంలోని పెద్దల భారీ వ్యూహంలో భాగంగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో అటాచ్ అయ్యారని అంటున్నారు. మదురైలో జరిగిన మురుగ భక్తర్గళ్ మహాసదస్సులో పవన్ అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఆ రాష్ట్ర బీజేపీ అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి, ఆ రాష్ట్ర నాయకుడు అమర్ ప్రసాద్ రెడ్డి, మదురై జిల్లా అధ్యక్షుడు మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ శ్రీనివాసన్, సీనియర్ నాయకుడు రాధాకృష్ణన్ వంటి వారు పవన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఏపీ నుంచి పవన్ మురుగన్ మహానాడుకు హాజరవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మదురైలోని తిరుపరకుండ్రం ఆలయ దర్శనం తర్వాత కుమారస్వామి భక్తుల మహాసదస్సులో యోగి ఆదిత్యనాథ్, తమిళనాడులోని మఠాధిపతులు, పీఠాధిపతులు, మురుగన్ భక్తులు, హిందూ మున్నవి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవడం సంచలనం రేపుతోంది. దక్షిణాదిన బీజేపీ విస్తరణ ప్రణాళికలో భాగమే పవన్ మదురైకి వెళ్లడం అంటున్నారు. ఈ సమావేశం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని బీజేపీ నేతలు అంతకు మించిన దృశ్యాన్ని ఊహిస్తున్నారంటున్నారు విశ్లేషకులు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, ప్రముఖ నాయకులతో సన్నిహిత సంబంధాల ద్వారా తన ప్రభావాన్ని విస్తరించాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓ కీలక రాజకీయ వనరుగా ఉపయోగపడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ, మరీ ముఖ్యంగా తమిళనాడులో పరిచయం అక్కర్లేని నటుడు. కోట్లాది మంది అభిమానులను కలిగి ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనకు అపారమైన ఆదరణ ఉంది. పవన్కు ఉండే గ్లామర్, ఆదరణ ద్వారా బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో తన పొలిటికల్ బేస్ను విస్తృతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు ఆ దిశగా స్పష్టమైన అడుగులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ బీజేపీకి దక్షిణాదిలో బలమైన వంతెనగా పనికొచ్చే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి స్థానిక నాయకత్వం, ప్రజాదరణ కొరవడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఉండే ప్రజాభిమానమే ఆ లోటు తీరుస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన వరుస భేటీలు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు ఆయన బీజేపీకి దగ్గరవుతున్నట్లు సూచిస్తున్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జనసేనతో బలమైన కూటమిని నిర్మించే దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు. అలాగే ఆయనకు ఉండే చరిష్మాతో తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. ఏపీలో టీడీపీతో జనసేన, బీజేపీ పొత్తు రేపటి వ్యూహాలకు బాగా పనికొస్తుందనే వ్యాఖ్యలు అటు బీజేపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ చంద్రబాబు నాయుడుతో సహకార వైఖరి కొనసాగిస్తూ బీజేపీకి ఓ బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించవచ్చంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీతో దగ్గరవుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన సంబంధాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో స్నేహపూర్వక సహకార వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాన్ని కొనసాగించడంతో పాటు మరింత బలమైన కూటమిగా పనికొచ్చేలా పవన్ను ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ భావిస్తోందట.
పవన్ ఎంత ఎదిగితే అంతగా ఎదిగే అవకాశాలు కల్పించాలని, అందుకు రూట్స్ క్లియర్ చేయాలని మోదీ అండ్ టీం ఓ బలమైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. రేపటి రోజుల్లో అదే బీజేపీకి బలమైన అస్త్రంగా మారుతుంది అంటున్నారు. పవన్ను జాతీయ స్థాయిలో బలమైన నాయకుడిగా పరిచయం చేసే బలమైన ప్రయత్నం బీజేపీ చేస్తోందంటున్నారు. ఇలా పవన్ను సదరన్ పొలిటికల్ ఫేస్గా ఎస్టాబ్లిష్ చేసి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అటు కేరళలో పవన్కు కీలక బాధ్యతలు అప్పగించే భారీ స్కెచ్ వేశారన్న టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో దూకుడుగా వెళ్లే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ నాయకుల అంచనాలను మించి ఫలితాలు రాబట్టేందుకు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే ఏపీలో అనూహ్యమైన ఫలితాలు రాబట్టిన అనుభవం పవన్కు ఉండడం గమనించాలని అంటున్నారు విశ్లేషకులు. మరి రేపటి రోజుల్లో ఎలాంటి పొలిటికల్ స్టెప్స్ ఉంటాయో వేచి చూడాలి.